హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మౌంటైన్ బ్లెస్సింగ్స్లో మనము దావీదు రాసిన కీర్తన 34:14 చదువుకుందాం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడము. దావీదు రాసిన కీర్తన దావీదు ఏం చెప్తున్నాడు అంటే, మనం ఇద్దరులకు మనము కీడు చేయదు మేలు చేయాలని చెప్తున్నాడు. ఈ వచనం చదవాలంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? దేవుడు చేసిన త్యాగం, దేవుడు చేసిన మేలు మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి మనం కూడా ఇతరులకు మనము మేలు కలిగి మాట్లాడాలి కానీ కీడు కలిగి మాట్లాడదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ బ్యాడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ ఎప్పుడు బ్యాడ్ ఫ్రెండ్కి మంచిగా చేయాలని చూస్తారు, దేవుని ప్రేమను చూపించి. కానీ బ్యాడ్ ఫ్రెండ్ ఎప్పుడు గుడ్ ఫ్రెండ్కి కీడు చేయాలని చూస్తారు. గుడ్ ఫ్రెండ్ ఎప్పుడు గుడ్ చేసినా సరే, బ్యాడ్ ఫ్రెండ్ ఎప్పుడు కీడు చేయాలని చూసినప్పుడు ఒకరోజు గుడ్ ఫ్రెండ్కి బ్యాడ్ ఫ్రెండ్ వచ్చి క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు నువ్వు నాకు ఇంత కీడు చేస్తే కూడా నువ్వు ఎందుకు నాకు ఇంత మేలు చేస్తున్నావు అంటే, గుడ్ ఫ్రెండ్ ఏం ఆన్సర్ ఇస్తారంటే, నేను నా యేసుక్రీస్తు ప్రేమని నేను చూపిస్తున్నాను కాబట్టి నేను అన్నీ మీకు మేలు చేస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా కీడు చేయడం మానేసి నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రేమని తెలుసుకొని ఇతరులకు నువ్వు మేలు చేయు, మేలు కలిగిన మాట్లాడు. అప్పుడు దేవుడు నిన్ను నీ ఫ్యామిలీని దీవిస్తానని చెప్తే, అప్పుడు బ్యాడ్ ఫ్రెండ్ మొత్తం గుడ్ ఫ్రెండ్గా దేవుని ప్రేమను పొందుకొని ఇతరులకు మేలు కలిగి మాట్లాడతారు. కాబట్టి మనం ఈ వచనంలో ఏం నేర్చుకున్నామంటే, మనము ఇతరులకు మాట్లాడేటప్పుడు కీడు కలిగి మాటలు మనం ఎప్పుడు కూడా ఆడదు. ఎందుకంటే అది దేవుడికి నచ్చదు. మనము దేవుడికి ఇష్టమైనంత మేలు కలిగిన మాట్లాడితే అప్పుడు దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశించగలరు. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.